గైస్ వెల్కమ్ బ్యాక్ అందరికి. ఇదైతే రంజాన్ సిరీస్ లో డే 12. ఈ వీడియోలో ఒక్క పొద్దు గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మస్జిద్ కి అయితే వెళ్లిపోయాను. మసీద్ లో సెహరీ కోసం ఇడ్లీ, వడ, పరోటా, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అయితే పెట్టారు. తినేసిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఉప్మా, చికెన్ కర్రీ అయితే వేసుకొని తినేసాను. మా ఫ్రెండ్స్ కలిసి ఓరియన్ కి అయితే వెళ్తున్నాము టీ తాగడానికి. ఓరియన్ కి అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే ఒక బ్లాక్ టీ తీసుకొని తాగేశాను. దాని తర్వాత ఫుల్ గా వాటర్ తాగేసి నా సెహరీ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మనం ఒక్క పొద్దుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక్క పొద్దు ఎందుకు ఉండాలంటే రంజాన్ నెలలో ముస్లింస్ ఒక్కపొద్దు ఉండడం ద్వారా అల్లాకి దగ్గరవుతారు, అలాగే పవిత్రతను పొందుతారని చెప్పడం జరిగింది. ఉపవాసం అంటే ఆహారం, నీరు మరియు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఒక్కపొద్దు ఉండడమే. ఆఫ్టర్నూన్ కాలేజ్ లో నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి జోహర్ నమాజ్ అయితే కంప్లీట్ చేసుకునేసి క్లాస్ కి అయితే వెళ్లిపోయాము. నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చి అసర్ నమాజ్ అయితే చదువుకునేసి ఇంకా ఇఫ్తార్ కోసం ప్రిపేరింగ్ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ ఇఫ్తార్ లో ఇవన్నీ అయితే పెట్టారు. ఇంకా మీ మస్జిద్ లో ఏమేమి పెడతారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. అంటే అప్కమింగ్ వీడియోస్ కోసం వెళ్లే ముందు మన ఇన్స్టా పేజ్ ని ఫాలో చేసుకుని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. సరే మరి బాయ్.